ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఒక యజమానుడు పోతూ పోతూ తన దగ్గర ఉన్నటువంటి దాసులకు, ముగ్గురు దాసులు ఉన్నారు. ఆ దాసులకు 3 విత్తనాలు ఇచ్చాడంట. ఆ విత్తనాలు ఇస్తూ ఇదిగో నేను మళ్ళా తిరిగి వస్తాను, వీటిని మీరు చక్కగా పెంచి సాగు చేయండి, ఈ ఫలించాలా, ఎవరు ఏ విధముగా చేస్తారో, ఎవరు గొప్పగా చేస్తే వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను నేను అని ఆ యజమానుడు వెళ్తూ ఆ ముగ్గురి దాసులకి తలా ఒక్కొక్క విత్తనం ఇచ్చాడంట. ఒక్కొక్క విత్తనం. యజమానుడు వెళ్ళిపోయాడు. ఈ విత్తనాలు తీసుకున్నటువంటి ఈ దాసులు వారు కూడా ఎవరి కొద్దోళ్ళు వెళ్ళిపోయారు. ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి చక్కగా ఒక కుండి తీసుకుని దాంట్లో మట్టి వేసి విత్తనం నాటి రోజు నీళ్లు పోస్తూ, కావాల్సిన ఎరువు వేస్తూ, సతు వేస్తూ దాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. నెలలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఒక వ్యక్తి చెట్టు మొలకొచ్చింది, ఒక రకంగా పెరిగింది. మరో వ్యక్తిది కూడా మొలకొచ్చింది, ఒక రకంగా పెరిగింది. కాకపోతే ఈ మూడో వ్యక్తిది మొలక రాల. అసలు అది చిగురించలా, అసలు మొలక అనేది లేదు, మట్టిలో వేయబడినట్టుగానే అలాగే ఉంది. ఈ దాసునికి ఏం అర్థం కాల, బాధపడుతున్నాడు. సరే వాళ్ళిద్దరిది చూద్దామని చెప్పి చూస్తే వాళ్ళిద్దరిది మొలకొచ్చింది. చెట్టు కాపుకు వస్తూ ఉంది. ఒకరి చెట్టు పూలతో వికసిస్తూ ఉంది, ఒకరి చెట్టు ఏమో ఆకులతో ఉంది. ఈ దాసునికి ఏం దిక్కు తోచట్లా, ఏం అర్థం అవ్వాల. ఎరువు వేస్తున్నాడు, ఆ విత్తనానికి కావాల్సిన సత వేస్తున్నాడు, అన్నీ వేస్తున్నాడు, కానీ అది చిగురించాల. బాధపడిపోతున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. నెలలు గడిచిపోయాయి, సంవత్సరం గడుస్తూ ఉంది ఎదురుదాపుగా. ఒకరి చెట్టుకు పువ్వులు పూసి కాయలు కాస్తున్నాయి, ఇంకొకరి చెట్టు కూడా పువ్వులు పూసి కాయలు కాస్తున్నాయి. ఈ మూడో వాడికి ఏమీ లేదు, ఒక కుండి చేత పట్టుకున్నాడు. యజమానుడు వస్తానే అందరూ పరిగెత్తారు. ఎవరు పూల కుండి వాళ్ళు తీసుకుని
కుండి చేత పెట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళారు? యజమాని దగ్గరికి వెళ్ళారు. యజమానుడు మొదటి పని అడిగాడు, ఏది నీ చెట్టు అని. ఇదేనయ్యా నా చెట్టు యజమానుడా, నువ్వు ఇచ్చిన చెట్టు, నువ్వు ఇచ్చిన విత్తనమే ఇది. చూడు ఎలాగ దీన్ని కనిపెట్టుకొని ఉండి దీనికి కావాల్సిన ఎరువులు, కావాల్సిన సత వేసి దీన్ని ఎలా పెంచానో చూడు, ఎలా పువ్వులు పూసి కాయలు విరబోసిందో చూడు, ఎలా ఫలించిందో చూడు. ఇది ఎంత కష్టపడ్డాను తెలుసా నేను, ఎంత కష్టపడితే కానీ ఇది ఈ విధంగా కాలా అని చెప్పాడు. సరే రెండవని అడిగాడు. రెండవని అడిగితే, యజమానుడా ఇదిగో ఇదే నా చెట్టు కూడా చూడు ఎంత వికసించిందో చూడు, కనిపెట్టుకొని ఉన్నాయా, ఎక్కడా ఈ విత్తనం మొలవదో, ఎక్కడే చెట్టు ఏమవుతుందోనని దీనికి కాపలా కాసుకున్నానయ్యా అన్నాడు. ఇక మూడవడి దగ్గరికి వెళ్ళి, దాసుడా నీదేది అన్నాడు. ఆ మూడవాడు, ఆ దాసుడు ఎదగని ఫలించని విత్తనాన్ని ఆ కుండిలోనే అలాగే పెట్టుకుని వెళ్ళి, ఇదేనయ్యా నా చెట్టు, ఇదేనయ్యా అన్నాడు. చెట్టు ఏది అన్నాడు, మొక్కేది అన్నాడు. నాకు తెలియదయ్యా, వాళ్ళు ఏం పోసి పెంచారు, ఏ విధంగా చేశారో నాకు తెలియదు, కానీ నేనైతేయా ప్రతిరోజు నీరు పోసేవాడిని, కావాల్సిన సతవ నేను వేశాను. కానీ ఈ మొక్క ఏమాత్రము కూడా చిగురు పుట్టల, ఈ మొక్క ఏమాత్రమును కూడా ఫలించాల, ఈ విత్తనము ఫలించాల. పడిగాపులు కాసే దీనికోసం, కన్నీరు కాచే దీనికోసం ఎన్నో తిప్పలు పడ్డా నేను, ఎన్నో ఇబ్బందులు పడ్డా నేను. అయినా ఈ మొక్క ఫలించలా అని తన యజమానుని దగ్గర కన్నీరు కార్చి చెప్తున్నాడు. ఆ దాసుడు ఏడుస్తున్నది యజమానుడు చూసి, బలా నా మంచి దాసుడా, నిశ్చయముగా చేసేది, నువ్వు చెప్పేది కరెక్టే, నువ్వు కన్నీరు కార్చుంటావు, నువ్వెంతోగానో తపన పడి ఉంటావు, నిజమే నువ్వు చెప్పేది. అయితే నేను మీకు ఇచ్చిన విత్తనం, మీ ముగ్గురికి ఇచ్చినటువంటి విత్తనం పుచ్చు విత్తనం. పుచ్చు విత్తనాన్ని మీకు ఇచ్చా నేను. నువ్వు నీరు పోసినా, నువ్వు ఎరువు వేసినా, సత వేసినా అది ఫలించదు. నువ్వు నిశ్చయముగా మాట్లాడితేవి, నువ్వు నిశ్చయముగా చెబుతీవి. ఆ ఇద్దరు ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతున్నారు. అరే మాకిచ్చిన విత్తనము పుచ్చిపోయిందా, బ్రతకనిదా? ఏం చేశారు వాళ్ళంటే, వాళ్ళు 2 రోజులు 3 రోజులు చూశారు, వాళ్ళు 1 నెల చూశారు, ఫలం రాలా. ఏం చేశారంటే విత్తనాన్ని మార్చారు. ఆ
స్థానంలో వారు తలంచుకున్న విత్తనం తీసుకొచ్చి అడవేసేసారు. వాళ్ళు తగినట్టుగా ఫలింపు చేసుకున్నారు. వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళ పద్ధతులతో, వాళ్ళ ఉద్దేశాలతో వాళ్ళు ఫలించుకున్నారు. వాళ్ళ రంగు అక్కడ బయటపడిపోయింది. ఈరోజు చాలామంది ప్రభు చిత్తం చేయట్లా. చాలామంది ప్రభు ఉద్దేశాలను జరిగించట్లా. మనుషులు అనుకున్నట్టుగా, ఆరు తలంచినట్టుగా, వారి క్రియలను బట్టి, వారి తలంపులను బట్టి కొన్ని కార్యాలు జరిగించుకుంటా ఉన్నారు. ఓ పేరు కోసమో, ఒక ప్రఖ్యాత కోసమో, గొప్ప కోసమో సొంత ప్రయత్నాలు చేసి, రాజకీయాలు చేసి ధనం ఖర్చు పెట్టుకొని ప్రాకులాడి నానా మాటలు చెప్పి, నానా కథలు చెప్పి కొంతమంది వారు కల్పించుకున్న ఉద్దేశ్యములతో ఫలింపజేసుకుంటూ పోతున్నారు. నిజమే, చాలామంది జీవితాలలో ఇవే జరుగుతున్నాయి. సహోదరి సహోదరుడా, నువ్వు చేస్తున్న భక్తి ఏదో, నువ్వు చేస్తున్న సేవ ఏదో, నువ్వు చేస్తున్నటువంటి ఆధ్యాత్మికమైన జీవితం ఏది ఉందో ప్రభు ప్రార్థనలో కనిపెట్టి చేయి, నిస్వార్థంగా చేయి. మంచి పేరు కోసమో, మంచి ప్రఖ్యాతల కోసమో తప్పుడడుగు వేయి, మాకు ప్రయోజనం లేదు. ఆ రోజు, ఆ సమయం, ఆ దినం వస్తుంది, లెక్క చెప్పాల్సినటువంటి రోజు. ఏ ఉత్తమమో, ఏ ఉత్తమైనటివి కావో, ఏవి ఖ్యాతివో, ఏవి ఖ్యాతి లేనివి కావో ఒకసారి గ్రహించి దేవుని చిత్తాన్ని జరిగించమని దేవుని బిడ్డలందరికీ కూడా తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రార్థించండి. నువ్వు ఎలా ఫలించాలో, ఎలా ఫలభరితముగా నువ్వు వికసించాలో దేవుడిని నా రీతిగా ఫలింపజేయునుగాక.